రాయల్ మహిళలందరికీ స్వాగతం సుస్వాగతము. ఈరోజు మనము నవిత వాళ్ళ ఇంటికి అనేది అడ్మిన్స్ అందరం వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకనంటే రాయల్ మహిళా దినోత్సవము సందర్భంగా అందరము వంటల ప్రోగ్రాంలో పాల్గొనాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేది చేశాము. అడ్మిన్స్కి ఎప్పుడు కుదరడం లేదు ఏదైనా ప్రోగ్రాంలో పాల్గొనాలి అని అంటే. అందులో భాగంగా నవిత వాళ్ళ ఇంట్లో ఈరోజు మనం కొన్ని వంటలు అనేది ప్రిపేర్ చేయబోతున్నాము అందరం కలిసి. అందులో భాగంగా మనము ఫస్ట్ చికెన్ కర్రీ అండ్ ఫ్రై కోసము మనము మసాలా అంతా మిక్స్ చేసుకుంటున్నాము. మొదటిగా ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం 2 స్పూన్ల పెరుగు, తగినంత ఉప్పు వేసి మనం బాగా అనేది కలుపుకోవడం అనేది చూస్తున్నాము. నవిత అయితే చాలా కష్టపడుతుంది, తన సహస్రాలతో బాగా మిక్స్ చేస్తుంది. మంచిగా ఒక 15 మినిట్స్ అనేది అలా పెట్టేసింది అనమాట. దాని తర్వాత మనము ఇది ప్రిపేర్ చేసుకోవాలి కదా. మనము చికెన్ కర్రీ కోసం అనేది ఒక గిన్నె తీసుకున్నాము. అందులో వచ్చేసి ఆయిల్ అనేది వేసాము, ఒక 2 స్పూన్లు. మనం చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేయడం అనేది జరిగింది. ఆనియన్స్తో పాటు మనము కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, మనం ఆల్రెడీ మసాలాలకి కలిపేటప్పుడు వేసాము కాబట్టి కొంచెం వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది, మంచి కలర్ కూడా వస్తుంది అనమాట. మనము పసుపు ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్కి అనేది ఒక చిట్కా అనమాట, తొందరగా ఫ్రై అవుతాయి, అలాగే మంచి కలర్ వస్తుంది. దాంతోపాటు మనము టమాటాలు కూడా వేయడం అనేది జరిగింది. ఇప్పుడు టమాటాలు కూడా వేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు మనము బాగా కలుపుకోవాలి. దీంతోపాటు మనము అలాగే చికెన్ ఫ్రై కోసం ఒక కడాయి తీసుకున్నాము. సేమ్ ఆనియన్స్, చిన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి, టమాటా, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి ఒక కడాయిలో మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలి. ఇటుపక్క కర్రీ, ఒక పక్క కర్రీ జరుగుతుంది, ఒక పక్క ఫ్రై కూడా మనం అనేది వేయడం అనేది జరుగుతుంది అనమాట. చూసారు కదండి, మంచి కలర్ వస్తుంది, మంచి స్మెల్ కూడా ఉంది. మనం మంచిగా వీడియో తీసేటప్పుడు ఫస్ట్ తిందామా అన్నంత ఉంది. చూసారా, ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెము కొబ్బరి పొడి వేసాము. ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కుక్కర్ ఏమని చూస్తున్నారా, మా స్పెషల్ ఈరోజు మొత్తం ఈ ప్రోగ్రామ్ నడవడానికి స్పెషల్ కర్రీ అనమాట. ఇది మేము ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాము, కాకపోతే ఇప్పుడు కుదిరింది. అది సస్పెన్స్లో అలాగే ఉంచండి. ఇవి వచ్చేసి సుధాక దేనికోసం తరుగుతుంది అని అంటే ఒక కర్రీ కోసము. చెప్పాను కదా నేను స్పెషల్ కర్రీ అని, దానికోసము. ఇది చూసారా, దీని పేరు లియో. ఎలా అరుస్తుందనంటే మేము అందరం వచ్చి కూర్చొని ఇంట్లో మాట్లాడుతుంటే గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది చూస్తున్నారు కదా. యాక్చువల్గా నవిత వచ్చి కొంచెం గట్టిగా అరిచింది, నువ్వు ఇలా అరిస్తే నేను బయటికి పంపిస్తా అని. అందుకని అది సైలెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనము స్పెషల్ కర్రీ కోసం అనేసి మసాలా రెడీ చేసుకున్నాము. గసాలు, అలాగే ధనియాలు, చెక్క, లవంగా. మనం స్పెషల్ కర్రీ కోసం అనేది కుక్కర్లో ఒక 5 to 10 విజిల్స్ అనేది పెట్టాము. కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి, మొత్తం పొంగుతూ ఉంది. స్టవ్ అంతా చాలా ఇబ్బంది పడింది. చూసారు కదా, స్పెషల్ కర్రీ తలకాయ కూర స్పెషల్, రాయలసీమ స్పెషల్. దానికోసం అనేసి ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్, సేమ్ ఆనియన్స్, ఉప్పు, పసుపు, టమాటా, చెక్క, లవంగాల పొడి ఇలాంటివన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము. దీంతోపాటు మనము కొంచెము అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేయడం కూడా జరుగుతుంది. టమాటాలు వేసాము, దీంతోపాటు అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేయడం జరుగుతుంది. ఇవన్నీ మంచిగా కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి నవిత ప్రిపరేషన్ అండి. ఇది నవిత వంట కంప్లీట్గా, మేము జస్ట్ హెల్ప్ మాత్రమే చేసాము. వంటలు, ఐడియాసు ఏవి ఎంత వేయాలనేది మొత్తం నవితనే. ఈ క్రెడిట్ అంతా నవితకే వస్తుంది. యాక్చువల్గా తలకాయ కూర అనేది చాలా కొంతమంది ఇష్టపడతారు. అందులో నేను, నవిత, ఇంకా సుధాక ఇలా కొంతమంది ఉన్నారు. మా అందరి కోసము తలకాయ కూర, అలాగే కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. చూసారు కదా, ఆ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి తలకాయ కూర వేసి మనము మసాలా అనేది పట్టించుకున్నాము. ఆ మసాలా కూడా వేసేస్తున్నాము. మసాలా వచ్చేసి చెక్క, లవంగాలు, ధనియాల పొడి, గసగసాలు, మిరియాలు, ఇప్పుడు ఉప్పు, పసుపు. అంటే మనం ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసాము, సరిపోదనేసి మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము కొబ్బరి పొడి వేస్తున్నాము. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల కొంచెం చిక్కగా వస్తుందనే ఉద్దేశంతో దాని నుండి మళ్ళీ పైనుండి మనము కొంచెం కొత్తిమీర కూడా చల్లుకున్నాము, మంచి సువాసన కోసము. ఇప్పుడు టేస్ట్ చూస్తుంది సుధక్క. చెప్పు, టేస్ట్ ఎలా ఉంది? చూడండి ఎంత బాగుందని చెప్తుందో కదా, టేస్ట్ కూడా బాగుంది. ఇది కూడా స్పెషల్గా చేసింది. రాయలసీమలో అనేది ఇలా చేయరు, బట్ నవిత స్పెషల్గా చేసినా కూడా ఈ కర్రీ అనేది బాగుందన్నమాట. ఇది బ్రెయిన్ ఫ్రై.
వేడి నీళ్ళల్లో బాగా వేడి నీళ్ళు మరిగించి అందులో బ్రెయిన్ వేసి పక్కన పెట్టేసింది. దానికోసం తాలింపేస్తుంది. ఒక కడాయి తీసుకొని సేమ్ ఆయిల్, ఉప్పు, పసుపు, ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి బ్రెయిన్ అనేది వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చిన్న మంట మీద పెట్టి ఒక 2 నిమిషాలు అలా పెట్టేసి తీసేయాలి. అది కూడా చాలా బాగా వచ్చింది. కొత్త రకంగా ఉందన్నమాట. రాయలసీమలో అయితే ఇలా చేయరు, కొంచెం వెరైటీగా చేస్తారు. ఇది కూడా బాగుంది. దాని మీద కొంచెం సరిపడ కారము, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి దించేయడం. ఓకే, ఫినిష్. ఇప్పుడు మా అందరి చూడండి ఎలా అరుస్తుందో. ఇది నేను సౌండ్ పెట్టలేదు కానీ చాలా అంటే చాలా అరిచింది. అందరినీ మేము ఇంట్లో ఉన్నాము, వాళ్ళ ఇంటికి వచ్చి మేము ఉన్నామని చెప్పేసి దానికి కోపం అనమాట. అందుకనే ఫస్ట్ నవితకి దానికి భోజనం పెట్టేయమని చెప్పాను. నవిత భోజనం పెడుతుంది. చూడండి ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా సైలెంట్గా ఉందన్నమాట. ఇంకా మేము కూడా మా పనుల్లో బిజీగా ఉన్నాము. అది కూడా భోజనం చేస్తూ ఉంది. దాని టైం అయింది, అందుకనే అరుస్తుంది అని అనిపించింది అనమాట. అందరి కోసము నవిత, సుధక్క రొట్టెలు తయారు చేస్తున్నారు. యాక్చువల్గా ఈ కర్రీలోకి రాగి ముద్ద కానీ జొన్న రొట్టెలు కానీ చాలా బాగుంటాయి. రాగి ముద్ద మా అందరికీ అంత రాదు చేయడానికి. రొట్టెలు అయితే వీళ్ళిద్దరు కలిసి చేసేసారు. ఇక్కడ చేస్తుండేది నేనేనండి. నాకు కూడా రొట్టెలు చేయడం రాదు. ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. బాగానే వచ్చింది. వీళ్ళిద్దరూ ట్రైనర్స్, సుధక్క, నవిత, వీళ్ళిద్దరు నాకు ట్రైనర్స్ అనమాట రొట్టె నేర్పించడంలో. అలాగే అందరము ఖాళీ చేతులతో వెళ్లకుండా ఒక్కొక్కరు ఒక ఐటమ్స్ అనేది తీసుకొని వచ్చాము. ఈ ఐటమ్స్ ఎవరెవరు ఏమేమి తెచ్చారనేది మీరు గెస్ చేయండి. మేమైతే టేస్ట్ చేస్తున్నాము. మీరు ఐడియా ఉంటే మీరు గెస్ చేయండి ఎవరెవరు ఏమేమి తెచ్చామని. మా వంటలన్నీ రెడీగా అయిపోయాయి. మా వంటలన్నీ మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఒకసారి చూసేయండి. ఇవి కడాకు రొట్టెలు. నవిత స్పెషల్గా తెప్పించింది. వైట్ కలర్ రైస్ ఉంది, తెల్లకాయ కర్రీ ఉంది, పెరుగు ఉంది, అలా వాటరు, అన్ని ఎగ్ రైసు, వైట్ రైసు. మా దాంట్లో ఒకరు వెజిటేరియన్ తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసము చిక్కుడుకాయ కర్రీ, క్యారెట్ ఫ్రై, ఈ రెండు కూడా వెజిటేరియన్ వాళ్ళ కోసము అనేది చేసామన్నమాట. అయితే కర్జికాయలు వచ్చేసి సుధక్క తెచ్చింది, శనగలు వచ్చేసి విజయక్క తెచ్చిందనమాట. అలా ఒక్కొక్కరము ఒక్కొక్క ఐటమ్స్ అనేది తీసుకెళ్ళాము. నేను కూడా టమాటా పచ్చడి అయితే తీసుకెళ్ళాను కానీ వీడియోలో అయితే చూపించలేకపోయాను. ఇంకా లాస్ట్గా వచ్చేసి మనకు వడలు సుజాతక్క తీసుకొని వచ్చింది. వంటలన్నీ చేసాము. కొంచెం అలసిపోయినట్లు అనిపించి కొంచెం రిలాక్స్ అవుదామని వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసాము. కానీ వాళ్ళు లాస్ట్ మినిట్లో రామని చెప్పారు. అందుకోసమని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి వడలు అనేది తినడం అనేది స్టార్ట్ చేసాము. ఈ వడలు వచ్చేసి మనకు సుజాతక్క అనేది తీసుకొని వచ్చారు. వడలు తినుకుంటా, కొంచెం మంచిగా మాట్లాడుకుంటా, ఫొటోస్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా, ఇలా కొంచెం టైం అనేది అయితే మేము స్పెండ్ చేసాము. చాలా ఫన్గా నడిచింది ఈ పార్టీ మాకు. అంటే మేము జస్ట్ ఎలా ఉంటుంది ఇలా చేసుకుంటే అని ఇలా చేసుకోవడము మేము ఫస్ట్ టైం అనమాట. ఇలా అందరం కలిసి ఒక దగ్గర వండుకొని తినడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఇంకా నేను ఆది అక్క మా ఇద్దరికి కొంచెం వీడియోలో పిచ్చి కాబట్టి వీడియోలు తీయడంలోనే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసాము. నేను ఏం చెప్తున్నానంటే నేనే తీసుకొని వచ్చాను అనమాట. చికెను, తెల్లకాయ కర్రీ ఎలా తీసుకొచ్చాను, వాడికి ఏం చెప్పాను, ఇలాంటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే మంచిదే తీసుకొని వచ్చినానని అయితే చెప్పారు. వంటలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మా వంటలు రెడీగా ఉన్నాయి. వినండి మేము ఏమేమి చెప్తున్నామో, ఎలా తీసుకొచ్చామో. చూశారు కదా, ఇది మా వంటల ప్రోగ్రాం అనేది. చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు. మీరు కూడా ఇలా సహకరిస్తారని అనుకుంటున్నాము. రాయల్ మహిళా సంఘంలోని మహిళలందరూ ఖచ్చితంగా మీరు ఇలా వంటలన్నీ రెడీ చేసుకొని ఇలా ఒక వీడియో అనేది తీసి పెడితే మహిళా దినోత్సవం రోజు మనం టెలికాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా, మీకు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకనంటే అందరూ చేయాలంటే చేయలేరు, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే అంతమంది ఇలా ఒక వీడియో చేసి మీరు పంపిస్తే మేము దాన్ని ఆ రోజు టెలికాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరెవ్వరూ మిస్ అవ్వకుండా చేయాలి. మీకు ఎవరెవరికి వీలైతే వాళ్ళందరూ చేయాలి అనేది అయితే మా కోరిక. రాయల్ మహిళా సంఘం అడ్మిన్స్ అందరి కోరిక అది. కాబట్టి మీ అందరి కోసం మేము కలిసి ఒక చిన్న వీడియో అనేది అయితే మేము చేయగలిగాము. తప్పకుండా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, వీడియోస్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్వాన్స్గా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు రాయల్ మహిళా సంఘం తరపు నుండి. థ్యాంక్ యూ వెరీ మచ్.